మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. అందరూ రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. మరొకసారి చెప్తాం, గట్టిగా చెప్తాం. చాలు. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాము. ఈ పూట దేవుడు మనందరితో మాట్లాడబోతున్న ఒక గొప్ప విషయం. యోహాను సువార్త 2వ అధ్యాయము 52వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 52వ లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానవంతును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. చాలండి. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గూర్చిన వార్త క్లుప్తమైన సమాచారముతో లూకా భక్తుడు, లూకా ఒక వైద్యుడు. లూకాసు వార్తలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు లూకా గారు లేరు. ఆయన పుట్టి చనిపోయిన తరువాత చాలా మంది భక్తులు చెప్పే మాట ఏంటంటే, సౌలు గారి యొక్క హయాములో, అనగా నరహంతకుడు, దూషకుడు అయిన పౌలు సౌలుగా ఉన్న సమయంలో యేసుక్రీస్తుని గురించి తెలుసుకొని ఆయన గురించిన సుదీర్ఘ ప్రయాస పడుతున్నప్పుడు, ఎందుకు ఈ పౌలు గారు ఎంతగా సౌలుగా ఉన్నప్పుడేమో యేసు పేరు చెప్తే చంపేసేవాడు, కానీ ఈరోజు ఎందుకు యేసు 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 అని ఆయన గూర్చిన సమాచారం వినబడుతుందనే ఉద్దేశం చేత అసలు యేసు ఎవరు, ఎందుకు భూమి మీదకు దిగి వచ్చారు, మానవదారిగా వచ్చిన ప్రభు ఏ ఏ పనులు చేశారో మత్తయి, మార్కు, యోహాను భక్తులు రాసిన సమాచారాన్ని విని తెలుసుకొని వారి గ్రంథాలను పఠించి కేవలం చదివి ఆగిపోకుండా ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకొని మరింత సమాచారం చేత 24 అధ్యాయాలతో లూకాసు వార్త, అలాగే అపోస్తుల కార్యములో ఒక మనం చూసిన వారమైతే 17, 18 లేదా 1 నుండి 17 అధ్యాయాలు ఆయనే రాసినట్లుగా కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. ఈ మాటలు లూకా గారే రాశారు అని చెప్పడానికి ఆయన ఎక్కువ వాడే ఒక ఊత పదం అని కూడా మనం అనవచ్చు. లూకాసు వార్త 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఒక మాట ఉంటుంది, ఘనత వహించిన థెయోఫిలా. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 1వ వచనం. ఓ థెయోఫిలా. చాలండి. వేరే పిల్లరా, 2 చోట్ల కూడా ఆయనే రాశాడు అనడానికి ఓ థెయోఫిలా అనే మాటను ఆయన వాడినట్లుగా మనం చూస్తున్నాం. మరి చాలా మంది థెయోఫిలా అనే ఒక ఆయన అంటారు, ఇంకొంతమంది లేదు ఆ మాట మన ప్రభువాని గురించి రాశారని అంటారు, లేదు ఓ ప్రభువా అని పిలుస్తున్నాడు అని చెప్పి రాశారని అంటారు. అయితే నేను ఎందుకు ఈ 2 మాటలు చదివించానంటే, ఈ 2 పుస్తకాలు కూడా లూకా గారు రాయించారు అని చెప్పడానికి ఆయన వాడిన ఒక పదము ఇది అని ఒక సాక్ష్యముగాను ఒక రూఢిగాను
మనం చెప్పడానికి సరిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడం, ఆయన జన్మము గురించిన చాలా సమాచారాల్లో సరిగ్గా ఉండకపోవచ్చేమో కానీ బాగా దగ్గరుండి ఎరిగి తెలుసుకున్న లూకా భక్తుడు యేసుక్రీస్తు వారి పుట్టుకల గురించి చాలా వివరణాత్మకంగా రాశారు. ఆయన పుట్టినప్పుడు ఏం జరిగిందో చాలాసార్లు మనకు అర్థం కాకపోతే లూకా గ్రంథాన్ని మనం చదువుతూ ప్రేమ దేవుని బిడ్డలారా చాలా వివరణాత్మకంగా ఉంటాయి. ఎందుకంటే విన్నాడే కాదు, దగ్గరుండి కళ్ళతో చూశాడు, అడిగి తెలుసుకున్నాడు. కాబట్టి ఎక్కువ సమాచారం అనేది పొందుకుంటాం. కేవలం దైవజనులు చెప్తున్న మాటలే కాదు, ఆ దైవజనులు చెప్తున్న మాటలను విని బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తే, పఠిస్తే వాక్యం కూడా మనకు అంతే వివరణాత్మకంగా ఉంటుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఈరోజు చాలా మంది ఏదో దైవజనులు చెప్పే ఒక అరగంట 40-50 నిమిషాలు గంట సేపు విని వాక్యాలు ఇలాగా అని అనుకుని వదిలేస్తున్నారే కానీ వాక్యం మీ హృదయంలో ముద్రైపోవాలి అనుకుంటే ఇంటికి వెళ్ళాక ఏం చేయాలి? ధ్యానించాలి, పఠించాలి. ఇలా అన్నానని ఏమనుకోవద్దు. మీ అందరికీ గాథలు తెలుసు. గాథకి పచ్చగడ్డ వేయండి, శుభ్రంగా నువ్వు వేసిన ఆ కుప్ప తినేస్తుంది. విచిత్రం ఏంటి తెలుసా? అది తినేసి కూర్చొని నెమరం వేస్తా అంటారు. బాగా చెప్పారు. అంటే అర్థం ఏంటి? మళ్ళీ తను తిన్నదంతా కడుపులో నుంచి బయటికి లాక్కొని కక్కదో తన యొక్క దవడంలోకి తెచ్చుకొని ఇందాకనైతే గబగబా తినేసింది. అందుకని అరగదేమో అనే ఉద్దేశంతో ఏమండి ఆ గడ్డిని అంటే నెమరు వేస్తుంది. అప్పుడు ఆ నెమరు వేయడం బట్టి ఒంటికి పట్టిద్ది చక్కని పాలధార, అలాగే చక్కటి పిడకలో కలిగిన పేడ, ఇవన్నీ కూడా చక్కగా ఆరోగ్యంగా మనకు అందిస్తూ ఉంటుంది. అదే కచ్చిమిచ్చి తినేసింది నెమరు వేయలేదు అనుకోండి, ఆ వచ్చే కంపు భరించడం. కాబట్టి అరిగితే వచ్చే ఉపయోగం ఏంటో, అరగకపోతే వచ్చే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు. కొద్ది విషయాలు గమనించండి. యేసుక్రీస్తు ప్రభు వారికి అప్పటికి 12 సంవత్సరాల వయసు వచ్చిందంట. మీరు ఎలా చెప్తున్నారంటే బైబిల్ చెప్తుంది ఆయన యెరూషలేము అనే దేవాలయం దగ్గరికి తీసుకొని వెళ్ళారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఊరికో దేవాలయం, వాడకో దేవాలయం ఉండేది కాదు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కలిసి యెరూషలేములో సొలొమోను చేత కట్టబడిన దేవాలయం, దాని తర్వాత ఎజ్రా, నెహెమ్యా వారి చేత కట్టబడిన దేవాలయాల గురించి మనందరికీ తెలుసు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా దేవాలయాలు కట్టడం, కూల్చివేయడం మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా 2 సార్లు దేవాలయం కట్టారు. ఒకటి సొలొమోను చేత కట్టారు, బబులోను రాజ్యం వారు దాన్ని పడగొట్టేసినట్లుగా నెహెమ్యా గ్రంథంలో చదువుతాం. మళ్ళీ ఎజ్రా హయాములో ఏమండి, అలాగే నెహెమ్యా హయాములో, ఈ ఇద్దరు హయాములు, ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. ఈ ముగ్గురు హయాములో కూడా ఆ దేవాలయాన్ని తిరిగి నిర్మాణం చేస్తారు. ఆ 2వ దేవాలయంగా కట్టబడిన ఆ దేవాలయంలోనికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాల వయస్సులో, మన భాషలో చెప్పాలంటే జాతర జరుగుతుంది అనాలి. ప్రతి సంవత్సరం కుటుంబం అంతా దేవాలయానికి వెళ్ళాలి అనే ఒక కట్టడం ఉంది. కాబట్టి యోధా యొక్క పారంచార ప్రకారం లేదా యోధా జాతి యొక్క నియమం ప్రకారం యేసుక్రీస్తు ప్రభు వారు కూడా యోధా వారు కాబట్టి ఆయన కూడా దేవాలయానికి వెళ్తారు. అయితే వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు ఆయన ఉన్నాడు అనే భ్రమలో ఆయన వదిలేసి వెళ్తారు. అయితే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఒక రోజంతా మర్చిపోయారు యేసుక్రీస్తుని. మళ్ళీ వాళ్ళు వెతుక్కొని 3 రోజుల తర్వాత తిరిగి వస్తేనంట యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడున్న పరిసయ్యులతోనూ, సదుకాయలతోనూ, జ్ఞానులతోనూ, శాస్త్రులతోనూ వాదిస్తున్నట్లుగా కనబడడం మనం చూస్తాం. అబ్బా ఏంటి నువ్వు ఇక్కడే ఉన్నావంటే నేను నా తండ్రి పని మీద ఉన్నాను, మీకేంటి అన్నట్లుగా మనం చెప్తూ ఉన్నప్పుడు లూకా భక్తులు ఒక చక్కని మాట రాశాడు. యేసుక్రీస్తు ప్రభు వారంట జ్ఞానమందును, దేవుని వయస్సు యందును, దేవుని దయందును, మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను. ఈ మాట మనం చాలా సార్లు ఎప్పుడు వాడతాం? బాగున్నప్పుడు వాడతామా? సరిగ్గా ఆలోచించండి. దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లాలి అనే మాట ఎప్పుడు వాడతాం? అది తప్పట్లు పట్టుంది. ఒకసారి ఎక్కువగా పుట్టినరోజు మీరు చెప్పారా? ఎప్పుడైనా పుట్టినరోజు చేసుకున్నాం అనుకోండి, వెంటనే దేవుని దయలో వర్ధిల్లాలి, మనుషుల దయలో వర్ధిల్లాలి. ఈరోజు మా రానమ్మ పుట్టినరోజు. ఒకసారి అందరూ హ్యాపీ బర్త్డే చెప్దామా? రానమ్మ డి రానమ్మ
ఓకే, చిన్న రాణి దేవుడు భార్య భర్తలను ప్రేమించి దేవుడు మరి వారి వివాహమైన తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు, ఎందుకు దేవుడు నాకు ఈ అంశం ఇచ్చారు, రాగానే రత్నకుమారి గారు చెప్పి రోజు మా కోటల గారి పుట్టినరోజు అని ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని పెట్టినారా, చాలా మంచిదే. ఆ కుమార్తె కూడా మరి రాణి చిన్న భార్య భర్తలు కూడా దేవుడి దయలో మనుషుల దయలో దేవుడు సంవత్సరపు దయా కిరీటంతో వర్ధిల్లింప చేయనుగాక. ఇక్కడ పుట్టినరోజు అని కాదు కానీ నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. దయా చెప్పండి, ఏంటంట దయా. దాన్ని మరో భాషలో జాలి, కరుణ, కటాక్షము అనే పదాలను మనం వాడుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పర్యాయము ఒక భక్తుడు దయ కొరకు ప్రార్థన చేస్తూ ఇలా అంటున్నారు. చదువుకుందామా? యెజ్రా గ్రంథము 9వ అధ్యాయము. యెజ్రా గ్రంథము 9వ అధ్యాయము. మన ప్రభు వారిని గురించి తెలియజేస్తున్న చక్కటి మాట. ఈలోపు చక్కటి పాట పాడదాం. దయగల వారిపై దయ చూపించు, కఠినుల ఎడల వికటము చూపుచు. దయగల వారిపై దయ చూపించు, గర్విష్ఠుల యొక్క గర్వము అనొచ్చు, గర్విష్ఠుల యొక్క దేవునికి మహిమ కలుగును గాక. యెజ్రా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. 8 యెజ్రా గ్రంథం 9వ అధ్యాయం 8, 9 వచనాలు. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యములో మమ్మును కొంచెము తెప్పరిల్లు చేయనట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మలను స్థిరపరచినట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల ఏం చూపున్నాడంటే దయ చూపి ఉన్నాడు. 9వ వచనం కూడా మేము తెప్పరిల్లినట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకును కృప చూపించితివి. చూడండి, ఇక్కడ యెజ్రా యొక్క కాలంలో కట్టబడిన మందిరమును గూర్చి వీరందరూ దేవునికి కృతజ్ఞత చెప్తున్నారు. అయ్యా, ఇక్కడ 2 పదాలను వాడారు. ఒకటి, నువ్వు మా ఎడల దయ చూపించావు, నీవు మా ఎడల కృపని గ్రహించి ఉన్నావు అనే మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దయ అంటే ఏంటి, దయ చూపించడం అంటే ఏంటో మనం ఈ రోజు నేర్చుకుందాం. దేవుని చేత మీద కృప చూపించడం అంటే ఏంటో రానున్న దినాల్లో నేర్చుకుందాము. ఈ రోజు మన అంశము దయ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు దయ అంటే ఏంటో 8వ వచనములో చాలా స్పష్టంగా రాశారు. ఈ రోజు ఒక మాట చెప్పి నేను ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా 12ంటికల్లా ఇడిచిపెట్టేస్తాను. చదువుకున్న మరొక్కసారి నేను చదువుతున్నాను, మీరు చాలా జాగ్రత్తగా సరిగ్గా ఉందో లేదో చూడండి. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యముల మమ్మలను కొంచెము తెప్పరినట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మలను స్థిరపరచినట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. దయ చూపడము అంటే 4 అర్థాలను మన ముందు పెట్టాడు. ఈ 4 అర్థాలను మనం ధ్యానిద్దాము. దేవుడు మనకి తన దయ చూపించునుగాక. దయ అంటే ఏంటి, అక్కడ రాస్తూ అంటున్నాడు కదా, మా నేత్రములకు వెలుగునిచ్చి. దేవుడు దయ చూపిస్తే మనం గుడ్డివారుగా ఉండం. దేవుడు మన పట్ల దయ చూపిస్తే మన కళ్ళంట మన నేత్రములంట తేజోమయముగా వెలుగుతాయంటండి. దేవునికి మహిమ కలుగునుగా. కొన్ని పర్యాయములు ప్రేమ దేవుని బిడ్డలారా, నేను ఒక సైంటిఫిక్ పుస్తకంలో చదివినప్పుడు నేను గమనించిన మాట ఏంటో తెలుసా? ఒక వ్యక్తి కంట సైట్ లేకపోతే
చక్కని చూపు కలిగి ఉంటే తాను చూడగలిగిన ఏమండి ఈ కన్ను ఈ చివరి భాగం నుండి ఈ కన్ను ఈ చివరి భాగం వరకు సరిగ్గా ఒకవేళ ఏ ఆటంకము లేకపోతే ఎంతవరకు చూడగలడంటే మనిషి అంట తన కళ్ళతో తాను 70% ప్రకృతిని చూడగలడంట. చెప్పండి ఎంత శాతము? మరి మిగతా 30% ఎక్కడ ఉంది? ఎందుకు చూడలేకపోతున్నాడు అని అడగలే? మీకు ఎలా తెలుసు అంత 70% అని? మనకి ఏమండి సరిగ్గా చూస్తే ఇక్కడ దాకా ఓకే, ఇక్కడ దాకా ఓకే, మరి ఈ వెనక పక్క ఎవరు చూస్తారు? ఇది 30%. సాధ్యమైనంత వరకు 70% అంట మనిషి చూడగలడంట. కానీ దౌర్భాగ్యం అనాలా, పరిస్థితులు తారుమారయ్యాయని చెప్పాలా? ఈరోజు మనుషులు చూడలేకపోవడానికి గల కారణము ఏంటంటారు దాన్ని? సైటా? కొంతమందికి దూరపు దృష్టి, కొంతమందికి దగ్గర దృష్టి. ఏమైపోయిందంట? లేకపోవడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి చక్కటి చూపు అనుగ్రహించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దయలోనంట మన నేత్రములు ఏమవుతాయంట? వెలిగించబడతాయంట. దేవుడు మన నేత్రాలు వెలిగిస్తే ఏం జరుగుతాయి? చూడండి, కీర్తన గ్రంథము 13వ కీర్తన 3-4 వచనాల్లో కీర్తనకారుడైన దావీదు ఈ మాటలు రాశాడు. దేవుడు నా నేత్రాలు వెలిగించాడు అని తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. చూడండి, యెహోవా మా దేవా మా మీద దృష్టి ఉంచి మాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండను వాని గెలిచి తిని నా శత్రువులు చెప్పుకుండును అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 13వ కీర్తనలో దావీదు మహారాజు 3-4 వచనాల్లో దేవుడు నా నేత్రాలను లేదా నా కళ్ళను దృష్టించినప్పుడు, నా కళ్ళను వెలిగించినప్పుడు నేను చేసే లేదా నాకు దేవుడు చేసిన 3 కార్యాలు ఏంటో తెలుసా? ఒకటి, దేవుడు నాకు మరణ నిద్ర రాకుండా, అనగా దేవుడు నాకు మరణాన్ని రాకుండా దీర్ఘాయుష్యవంతుడిగా చేయునుగాక. పుట్టినరోజు అంటే అర్థం ఏంటి? నిజంగా ఒక మాట చెప్పాలంటే మనం చేసేవన్నీ తప్పే. పుట్టినరోజు అంటే అర్థం ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ కాలంలో ఒక రోజు లేదా ఒక సంవత్సరం తగ్గిపోయింది అని. దీన్ని మనం బాధపడాలా, సెలబ్రేట్ చేసుకోవాలా? ఈరోజు విషాదాన్ని కూడా ఆనందంగా గడుపుతున్న దినాలు. అలాగే చేసుకోవద్దని నేను చెప్పట్లేదు. అస్సలు అర్థం ఏంటి అంటే, నాకున్న వయసులో ఓ సంవత్సరం పోయింది, నాకున్న వయసులో ఓ సంవత్సరం నాకు లాస్ అయిపోయాను, ఇక మిగిలిన సంవత్సరాలే, నేను ఈ లోకంలో ఉన్నంత సంవత్సరాలే, ఒక్కొక్క సంవత్సరం గడిచిపోతుందే అని ఆలోచించాలంటాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తులు ఏమన్నాడు తెలుసా? అందుకేనే నా దేహానికి నేనేం చెప్పుకున్నానో తెలుసా? ప్రభు నాకు దయ చూపిస్తే, అంటే నాకు దేవుడు రాను రాను నేను మరణానికి దగ్గర అవుతున్నాను కనుక దేవుడు నాకు మంచి ఆయుష్కాలము దయచేయనట్లు నాకు మరణం అనేది లేకుండా ఈ సంవత్సరం అంతా కూడా ఎలాగైతే కాచి కాపాడేవో ఈ పుట్టినరోజు సంవత్సరం అనగా మరొక సంవత్సరం కూడా నన్ను అలాగే కాపాడు ప్రభువా అని చెప్పడమే మన కళ్ళు వెలిగించబడ్డమంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ రెండోది ఏమన్నాడు తెలుసా? దేవుడు దయ అనేది మన మీదకి వస్తే ఏం జరుగుతుంది అంటే మన నేత్రాలు ఎలా వెలిగించబడతాయి అంటే అక్కడ రాస్తున్నాడు, శత్రువు అంటండి వాడిని గెలిచితిని అని చెప్పుకోకుండా ఒక మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరము దేవుడు నీ మీదకి దయ చూపించడం వల్ల నీ మీద శత్రువుడు గెలవలేకపోవును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిసారి అవండి చెప్తూ ఉంటారు, శత్రువే గెలుస్తున్నాడండి, శత్రువే నా జీవితంలోకి ప్రవేశించాడండి, వాడి గెలిపే గాని ఏనాడు వాడి మీద నేను గెలవలేకపోతున్నానని. దేవుడు ఈరోజు మాటిస్తున్నాడు, దేవుని దయ నీ మీదకి రావాలి అని. ఎందుకు జన్మదినం రోజున చెబుతాము అంటే, ఒకటి మరణం అనేది నీకు రాకుండా ఈ సంవత్సరం కూడా ఇలాంటి పుట్టినరోజులు అనేకం చేసుకోవాలమ్మా అన్నట్లుగా వెలుగుకరమైన నేత్రములతో జీవించాలని చెప్తున్నట్లు మరణము అనే నిద్ర రాకుండా ఉండునుగాక. రెండవది, నీ శత్రువు నీ మీద గెలవకుండా ఈ సంవత్సరం అంతా దేవుడు దయ మనకు అనుగ్రహించబడునుగాక.
మూడవది ప్రియమైన దేవుని బిడ్డ అక్కడ అంటున్నాడు, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షించకుండాను. అంటే నాకు తూలుబాటు రాకుండా, నేను తప్పట అడుగేయకుండా, అడుగు జారకుండా, నన్ను చూసి అనేకులు నవ్వకుండా ఈ సంవత్సరము దేవుడు దయ అనే మనోనేత్రము దేవుడు తెలిస్తేనంటండి, ఒకటి మరణం అనేది రాదు, రెండవది శత్రువుకి విజయం రాదు, మూడవది వాడు మనల్ని చూచి నవ్వుకునే నవ్వు రాకుండా మన నోటి నిండా దేవుడు వాడికి బదులు మన నోటికి దేవుడు నవ్వించి వాడిని చూచి నవ్వేటట్లుగా దేవుడు చేయునుగాక. అందుకు ఏమంటారు తెలుసా, ఎవరిదైనా పుట్టినరోజు జరిగినప్పుడు అమ్మా నువ్వు దేవుడి దయలో వర్ధిల్లుదువు అని అంటారు. మొదటి అనుభవం ఏంటి అంటే దేవుడు మన మనోనేత్రం తెరవబడ్డం అంటే మంచి ఆరోగ్యం కావాలి, శత్రువు మీద విజయం కావాలి, మూడవది నిన్ను నవ్వకుండా నువ్వు ఆయన చూసి నవ్వేటట్లుగా నా దేవుడు నీకు తూలుబాటులుగా విజయం వచ్చినట్లుగా దేవుడు మనల్ని దీవించునుగా. దాన్ని ఒక్క మాటలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటే ఎజ్రా గ్రంథము ద్వారా రాస్తూ ఏమన్నాడంటే మీ కళ్ళు వెలిగించబడతాయి అనే మాటను ప్రస్తావించారు. ఇక రెండో మాట మనం చూసిన వారం అయితే ఎజ్రా గ్రంథం ఏమండి 9వ అధ్యాయం 8వ వచనం అన్నాడు, ఏంటండి దాస్యములో నుండి ఇప్పుడు దాకా బానిసగా బ్రతికాం, ఇక నుంచి నా ప్రాణము తెప్పరిల్లుగాక. చెప్పండి ఏమవుతుందంట, ప్రాణాలు తెప్పరిల్లుతున్నాయా? ఇకసేపు ఒక గంట ఎండలో మిమ్మల్ని నిలబెట్టించు లేదా నడిపించు, చల్లని కూలింగ్ వాటర్ మీకు ఇవ్వలేమంటే ఏమైంది, అబ్బా ప్రాణం లేచి వచ్చింది అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రాణానికి అలసట ఎక్కువైపోతుంది. దేవుని దయలో నీవు దీవించబడదువు అని ఒక సేవకుడు గాని పెద్దలు గాని చెప్పడంలో ఉన్న రెండో ఉద్దేశం ఏంటో తెలుసా, నీ జీవితములో నీ బ్రతుకంతా కూడా దాస్యపు బ్రతుకులో బ్రతికేవేమో, అలసట ప్రయాస పని భారాలు ఎక్కువైపోయినాయి. ఇదిగో ఈ రోజు ఈ మాట ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన దయ నీ మీద ఉంది అంటే అర్థం ఏంటో తెలుసా, నీ ప్రాణానికి తెప్పరిల్లిద్ది. ఇంకో మాట చెప్తే మీకు అర్థమైంది. తెప్పరిల్లడం అంటే ఏంటంటే మనందరికీ సంసోను బాగా తెలుసా, ఏదో మా ఇంట్లో ఉన్న సొట్టమే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సంసోను అంటే ఎవరు, ఆయన గురించి ఏమని చెప్తాం, ఒక మాటలో సంసోను అంటే ఏమని చెప్పొచ్చు, ఓకే సంసోను అంటే ఏమని చెప్తావు అమ్మా, ఇంకా ఒక మాటలో చెప్పొచ్చు, ఇంకా బలవంతుడు. ఆయనకున్న బలం ఇంతవరకు ప్రపంచంలో ఎవరికి దేవుడు ఇవ్వదా. సొలొమోను అంటే జ్ఞానవంతుడు, రైట్. యేసేపు అంటే దేవుని ఆత్మ కలవాడు. నేర్చుకోవాలి చిన్న చిన్న లాజిక్లు. దావీదు అంటే దేవుని హృదయానుసారుడు, దేవునికి దగ్గరగా ఆయన హృదయం ఏంటో దావీదు గారికి తెలుసు. ఇలాగా ఒక్కొక్కరిని గురించి ఒక్కొక్క సాక్ష్యం దేవుడు చెప్పాడు. ఏమంటే యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయపరుడు. గమనించండి, సంసోను అంటే బలవంతుడు. ఆ బలవంత దేవుడు ఈ నాజీలు చేయబడిన జుట్టులో పెట్టాడంట. ఒకసారి సంసోన్ దగ్గరికి ఆ ఊరు వారు వచ్చారు, అయ్యా నువ్వు పద్దాక మా ఊరు వస్తున్నావు బానే ఉంది, మేము రావద్దని అంటలేదు, కానీ మిమ్మల్ని బట్టి ఫిలిష్తీయులు మా మీదకి ఒక శిక్ష తీసుకొచ్చారయ్యా. అదేంటండి అంటే, ఇదిగో మీరందరూ కలిసి సంసోను బంధించి మా దగ్గరికి తీసుకొస్తే సంసోను మేము చంపుకుంటాము, మీ ఊరి మీదకి మేము రాము అని మాట ఇచ్చారంట. వెంటనే సంసోను దగ్గరికి వెళ్ళి వారి సమస్య అంతా చెప్పారు. అయ్యా మరి ఫిలిష్తీయులు అడుగుతున్నారు, ఓ పని చేస్తాం, నువ్వు ఎలాగో బలవంతుడు కాబట్టి నీ కాళ్ళు చేతులు కట్టేసి నేను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం, మేము తప్పించుకుంటాం, తర్వాత నువ్వు తప్పించుకో అని చెప్తే, సరే జ్ఞానం కలిగిన సంసోను అలాగే చెయ్యండి అని చెప్పి తన కాళ్ళు చేతులు కట్టించేసి శత్రువుల దగ్గరికి తీసుకుని వెళ్తాడు. శత్రువులు అనుకుంటారు కాళ్ళు చేతులు కట్టేసిన తర్వాత వీడు ఏం చేయగలరులే అని. వెంటనే బైబిల్ చెప్తున్న మాటలు తెలుసా, ఆ ఊరు వాడు ఎప్పుడైతే ఆయన అప్పగించేసి వెళ్ళిపోతున్నారో వెంటనేనంట సంసోను తనకున్న బలాన్ని బట్టి ఆ కాళ్ళు చేతులకి కట్టబడ్డ తాళ్ళంట సులువుగా తెంపేసుకున్నాడంట. వెంటనేనంట ఆ కింద తడిమి చూసినప్పుడంట, అప్పుడే కొంతకాలం క్రితం ఒక గాడిద చచ్చిపోతే ఆ గాడిద చచ్చిపోయి క్షీణించిపోయి ఆఖరికి దాని యొక్క దవడ ఎముక ఈ భాగం, ఈ ఎముక ఒకటి దొరికిందంట సంసోను గారికి. బైబిల్ చెప్తుంది గాడిద పచ్చ దవడ ఎముక అంటే ఇంకా పచ్చి పచ్చిగానే ఉంది,
పూర్తిగా ఎండిపోలా, కానీ పైన చర్మంతా ఎండిపోయింది. ఈ దవడ ఎముక దొరికిందంట. ఈ గాడిద పచ్చ దవడ ఎముక చేత 1000 మందిని చంపాడంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆయనకి ఏమొచ్చిందయ్యా అంటే 1000 మందిని చేసంట 2 కుప్పలు పెట్టాడంట. ఇప్పుడు బైబిల్ చెప్తున్న మాట చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము మనం 18-19 వచనాలు చదువుకుంటే ప్రేమ దేవుని బిడ్డలారా, వెంటనే సంసోనికంట దాహం వేసిందంట. చదవండి 15-18. మిక్కిలి తప్పికొనినందున యెహోవాకు మొర్రపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేను ఇప్పుడు దప్పి చేతను చచ్చి చూడండి ప్రేమ దేవుని పెట్టారా, సంసోను దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా 1000 మందిని అయితే చంపాను, ఇప్పుడు నేను అలిసిపోయాను, నా ప్రాణం తప్పరెళ్ళాలంటే నాకు నీళ్లు కావాలి అన్నాడు. వెంటనే అక్కడ రాయిస్తూ అంటాడు కదా, దేవుడు అంట అక్కడికక్కడే ఏమండి నీళ్లు ఇచ్చినట్లుగా. చదవడానికి వచ్చినాడు. ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరును. అతడు తాగిన తరువాత అతడి ప్రాణము తెప్పరెళ్ళి బ్రతికెను అనబడిను. అంతవరకు లేని గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? ప్రాణం తప్పని తరువాత అనేకులకు న్యాయాధిపతిగా 20 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి దయ మన మీదకి రావడం అంటే ఏంటో తెలుసా? ఇంతవరకు సర్వసాధారణంగా జీవించావు, కానీ ఎప్పుడైతే నా దేవుడు దయ అనే 2వ ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు, అప్పుడంటండి మన ప్రాణం తెప్పరిల్లేటట్లుగా దేవుడు మనలను న్యాయాధిపతిగా చేయునుగాక. న్యాయాధిపతి అంటే ఏంటి? న్యాయం తీర్చేవాడు. ఇది ఎప్పుడు అమలైంది? ఎవరు చెప్పారు? చాలా గారా? ఓకే, తప్పుడు కొడతాం ఒకసారి. ఒకసారి మోషే గారి యొక్క కాలంలో నాటండి, మోషే గారి భార్య పిల్లలు మామగారు వచ్చారంట. కానీ మోషే గారికి వాళ్ళతో మాట్లాడే తీరిక లేదు. ఎందుకనంటే కొన్ని లక్షల మంది కలిగిన ఇశ్రాయేలు ప్రజలంట వాళ్ళ సమస్యలన్నీ చెప్పుకోవడానికి ఏమంటే లైన్లో నిలబడితేనంటండి ఉదయం మొదలు పెడితే సాయంకాలం దాకా ఒక్కడే. కాబట్టి ఆ సమస్యలు తెలుసుకోవడం, న్యాయం తీర్చడం టైం సాగుతలేదంట. అప్పుడు వెంటనే జ్ఞానం కలిగిన ఈ ఇత్రో గారంట ఒక హితబోధ చేశాడంట. అబ్బాయి, ఇలాగైతే నీకు వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడిపోతారు కనుక 50 మంది మీదకి ఒకడిని, 30 మంది మీద ఒకడిని, 20 మంది మీద ఒకడిని, 10 మంది మీద ఒకడిని అనే సిద్ధాంతం పెట్టాడు. దానిని హైకోర్టు, న్యాయకోర్టు, జిల్లా కోర్టుగా అమల్లోకి వచ్చినాయి. జిల్లాకి ఒక కోర్టు, రాష్ట్రానికి ఒక కోర్టు, స్టేట్కి ఒక కోర్టు, అలాగే లోకల్ కోర్టు కూడా ఏర్పడ్డాయి. అంటే 10 మందికి ఒకరుగాను, అంటే ఈ ఊరోళ్ళకి ఒక కోర్టు, మండలం అంతా కలిసి ఒక కోర్టు, మండల కోర్టు, జిల్లా అంతా కలిపి ఒక కోర్టు, రాష్ట్రం అంతా కలిసి ఒక కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు అంటే చూడండి, దేశం అంతటి కలిపి సుప్రీంకోర్టు. ఇలాగా ఒక్కొక్క కోర్టులు అనేది వచ్చింది. దాన్నే న్యాయాధిపతులు అంటారు. ఈ న్యాయాధిపతులు కూడా ఎవరిని పడతా అని కాదండి. నిర్గమాకాండం 18వ అధ్యాయం 21వ వచనం మనం చదివితే ఈ న్యాయాధిపతి అవ్వాలంటే వాడిలోనంటండి లంచగొండుతనం ఉండకూడదంట. చదువుతారు త్వరగా 18:21. మరియు నీవు ప్రజలందరిలో సత్యాసక్తి కలిగి లంచగొండు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. వారి ఎల్లప్పుడూ చాలండి. ఎవరినంట న్యాయాధిపతులు గాను లంచగొడుతనం ఉండకూడదు. ఇంకేంటంట అక్కడ రాస్తూ అంటున్నాడు కదా, సామర్థ్యం ఉండాలి, దైవభక్తి ఉండాలి, సత్యాశక్తి ఉండాలి, లంచగొండులు కాని వారిని న్యాయాధిపతులుగా ఉంచాలి.
దేవుడు ఇంతవరకు లేని గొప్ప ఆధిక్యత, నిన్ను న్యాయాధిపతిగా, అనేకులకు తీర్పరిగా, నిన్ను ముఖ్యంగా దేవుడు ఎంచునుగాక. దేవుడు దయ వస్తేనంట నిన్ను గొప్ప చేస్తుందంట, నిన్ను విలువైన దానిగా చేస్తుందంట, నిన్ను విలువైన వాడిగా చేస్తుందంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి అయినా మనం ఏం కోరుకోవాలంటే దేవుని దగ్గర, అయ్యా నీ దయ నాకు దయచేయి. దేవుడు దయచేస్తే, దయ అనేది దయచేస్తేనంట, ఒకటి కళ్ళు తెరవబడతాయంటండి, అనగా మరణం నుండి తప్పించబడి దేవుడిచ్చే ఆయుష్కాలానికి శత్రువు మధ్య జయాన్ని సంపాదించే వారుగా ఉంటాం. రెండవది, ప్రాణము తెప్పరిల్లి అనేకులకు నాయకురాండ్రుగాను దేవుడు ఏర్పాటు చేస్తారు. త్వరగా చెప్తాను. మూడవ వాగ్దానము యెషయా గ్రంథంలో రాస్తూ అంటాడు కదా, మాలో ఒక శేషమును ఉండనిచ్చితివి. ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, శేషము అనేది లేకుండా ఒకవేళ ఉంటున్నారేమో. శేషము మనందరికి డివిజన్స్ బాగా తెలుస్తుంది. 2 చెవులు వేస్తాము, కింద వచ్చిన మార్క్స్ ని దాన్ని రిమైండర్ అని పిలుస్తారు ఇంగ్లీష్ లో. నాకు ఎక్కువ ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఆ డివిజన్ అంటే ఏంటో తెలియదు. ఏమంటారు 2 చెవులు ఉన్నదాన్ని? బాగా హారాలా అయ్యానా? ఓకే, నాకు తెలియదు. లాస్ట్ వచ్చిందని ఏమంటారు? శేషం కదా. ఓకే, కొంచెం చెప్తూ ఉండండి నాకు కూడా. ఓకే, నేనైతే డివిజన్ అంటాను, కింద వచ్చిందని రిమైండర్ అని పిలుస్తాను. ఇంగ్లీష్ పదాలు కదా, ఇంగ్లీష్ చదువులు ఏం చేస్తాం. రైట్, గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటే మనలను ఎప్పుడూ కూడా ఒక శేషము గలదానిగా చేస్తాడంట. నేను ఈ మాట మీకు బాగా అర్థమయ్యేటట్లు చెప్తే బాగుంటుంది. ఈరోజు ఆడపిల్ల పుట్టింది అనుకోండి, ఎంత బాధో పెంచలేక కాదు, లేదంటే పెద్దయ్యాక ఏమండి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కాదు, కట్నం ఇవ్వాల్సి వస్తుంది కాదు. ఎందుకు ఆడపిల్ల పుడితే మనుషులు బాధపడతారు? ఒక కారణం చెప్తాను. ఏంటిది? బాగా అసలు ఏం పోద్దంట? అక్కడతో ఇంటి పేరు ఆగిపోద్దంట. మన మధ్యలో కూడా ఒక ఆయన ఉండేవాడు, మీ అందరూ తెలుసు. 5 ఆడపిల్ల తర్వాత లేక మగపిల్లడు పుట్టాడు. వదిలే, నా పేరు మనకు వదిలే, కానీ ఆడపిల్ల పుట్టినప్పుడల్లా గర్భఫలం ఉండనిచ్చేవాడు అనమాట. ఎందుకు అబ్బాయి అంటే, మా నాన్న ఏడుస్తున్నాడండి. ఈయన ఏడుపు కాదంట. ఎవరు ఏడుపు? వాళ్ళ నాన్న ఏడుపు అంట. ఆ ఏడుపు ఎందుకయ్యా అంటే, ఒరే నీ తర్వాత మన ఇంటి పేరు సాగాలి అంటే ఎవరు కావాలి? మగపిల్లడు కావాలి. కాబట్టి ఆడపిల్ల పుడితే శేషం 0. ఆడపిల్ల ఈడిపిల్ల కాదు, ఆడపిల్ల అన్నట్టుగా ఎందుకు మార్చారో నాకైతే తెలియదు. కానీ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆడపిల్ల ఇంటి పేరు అంటే భర్త ఇంటి పేరు తీసుకెళ్ళేది కనుక వీళ్ళందరూ బాధ ఏంటంటే ఒక మగపిల్లడు కావాలి అని. ఏమో దేవుని చిత్తమైతే దానికి దేవుడు మంచి మగపిల్లడు ఇచ్చింది కాక. మగపిల్లడు కావాలి, ఆడపిల్ల కావాలి. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా నీకు ఆశీర్వాదకరంగా వచ్చినట్లుగా దేవుడు నిన్ను ఒక శేషముగా మిగిల్చును గాక. నీ ద్వారా సంతాన్ని అభివృద్ధి పరచును గాక. ఒక వ్యక్తిని దేవుడు శేషంగా మిగిలిస్తే ఏం జరిగిద్దో చదవండి ఒకసారి. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం. త్వరగా చదవాలి. జెఫన్యా గ్రంథం 3, 12, 13 వచనాలు. 3:12. దుఃఖితులను దీనులను యెహోవా నామమును ఆశ్రయించు ఒక జనశేషముగా నీ మధ్య నుండి తెత్తును. 13వ వచనం. జనశేషం ఉండాలి అనుకుంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఇశ్రాయేలులో మిగిలిన వారు అది ఏం చేయకూడదు అంటే, నువ్వు ఒక జనశేషముగా దేవుని దయ పొందుకోవాలంటే పాపము చేయకూడదు. మగపిల్లవాడు కావాలంటే ఏం చేయాలంట? అబద్ధం ఆడకూడదు, కపటములాడు నాలుగు ఉండకూడదు, భయం లేకుండా విశ్రాంతి కలిగి అన్నపానముల పుచ్చుకుల వారిగా దేవుడు మనల్ని దీవించును గాక. కాబట్టి ప్రియ దేవుని పెట్టారా, ఇప్పటికి 3 చెప్పాను. ఒకటి, దేవుడు దయ మన దగ్గర ఉందన్నప్పుడు మన కళ్ళు వెలిగించబడతాయంట. రెండవది, మన ప్రాణం తప్పనినట్టుగా చేస్తాడంట. మూడవది, మన ద్వారా ఇంకా ఒక జనశేషాన్ని మిగిల్చేటట్లుగా దేవుడు మన గర్భఫలములో నుండి దేవుడు ఒక జనశేషమును మిగిల్చునుగాక. చివరి మాట చదువుకొని ముగించుకున్నాము. మనలని ఒక పరిశుద్ధ స్థలముగా దేవుడు స్థిరపరచాలి. మన ద్వారా పరిశుద్ధులు లేపబడాలి. మనమే ఒక పరిశుద్ధతకు ఆశ్రయముగా దేవుడు మనల్ని మార్చునుగాక. ఇక నేను విస్తరించి మాట్లాడట్లేదు.
4 రకాలైన ఆశీర్వాదాలు దేవుని దయలో ఉన్నాయి. దేవుని దయ నీకు కావాలి అంటే ఇప్పుడే మనం ప్రార్థించాలి. ఏమని తెలుసా? ప్రభువా, నీ దయ నేను సంపాదించుకుంటే నా కళ్ళు తెరవబడతాయి, నా ప్రాణములకు తెప్పరిల్లు కలుగుతుంది, నాలో ఒక జనశేషాన్ని మిగులుస్తావు, నన్నే ఒక పరిశుద్ధ స్థలముగా నువ్వు స్థిరపరుస్తావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనంటాను ఈ యొక్క మాట ఏది? దేవుని దయలోను మనుషుల దయలోను వర్ధిల్లేది కేవలం పుట్టినరోజుకే కాదు. ప్రతి విశ్వాస యొక్క జీవితంలో జ్ఞానములో ఎదుగుతున్న మనమంతా కూడా ఈ ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, నేను నీ దయలో వర్ధిల్లాలి, నీ దయ నాకు కావాలి. దేవుడు దయ వస్తే మళ్ళీ చెప్తున్నాను, 1 దేవుడు మన మనోనేత్రాలు తెలుస్తాడు, చక్కగా పడిపోకుండా జీవితకాలంలో నడిచి వెళ్ళిపోతాం. 2వది మన ప్రాణం తెప్పరిల్లుతుంది. 3వది మనమే ఒక శేషంగా మిగులుస్తాడు దేవుడు. 4వది పరిశుద్ధ స్థలముగా దేవుడు మనను స్థిరపరుస్తాడు. ఇట్టి ఆశీర్వాదపు మూట దేవుని దయలో మనమందరూ వర్ధిల్లుదుము గాక. అలా ఇవ్వడానికి యేసయ్య నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఈ రోజు మనం అడగాల్సింది, ఆ దయ నాకు దయచేయండి, నీ కృప నాకు దయచేయండి, నీ కరుణ నాకు దయచేయండి అని మనం ప్రార్థన చేయగలిగితే ఆశీర్వాదపు మూట పరంపర దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. తలవంచని ప్రార్థన చేసుకుందాం.